శిఖర భగవంతుణ్ణి, ఆ మహానుభావుణ్ణి కూడా మనం సేవ చేసుకుంటూ అలా భక్తి భావంతో ఉండాలని నా కోరిక. ఆవిడ అలా భక్తి భావంతోనే ఆ పండరినాథుడు ఐక్యమై కలిసిపోయి ఆవిడ ఇన్ని కలియుగంలో జరిగినవే ఇవన్నీ అనమాట, మన ముందర జరిగినవే అనమాట. ఆవిడ కథలు అందరూ చెప్పుకుంటారు. భక్త విజయం అనే పుస్తకంలో మీకు చెప్తూ ఉంటాను నేను. ఒక్కొక్క భక్తులు ఎలా ఉన్నారు, ఏమిటి, వాళ్ళ మనసుని ఎలా భగవంతుడికి గురువునికి అంకితం చేశారు. ఆ జనాభాయికి గురువు నామదేవుడే అన్నమాట. అలాగే మనం కూడా గురువుని పట్టుకొని భగవన్నామంలో తరిస్తూ గురుసేవ చేసుకుంటూ లోక కళ్యాణం కోసం అందరికీ పరోపకారం చేసుకుంటూ ఇతరులని తరింపజేస్తూ మనం కూడా మన జీవితాన్ని తరింపజేసుకుంటూ అందరం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాలయోగి భగవాన్ ఈశ్వర్ భగవాన్కి నమో నమః. ఇంకా కథ ఉంది కానీ